రైట్ బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి కేసులో కూడా ఇప్పటికే ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భార్య ఫ్లోరా, అలానే జిమ్ ట్రైనర్ అయినటువంటి శామ్యూల్, ఇంకా హెల్ప్ చేసిన కానిస్టేబుల్ ఏఆర్ రాజును కూడా పోలీసులు ఇప్పటికే ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. అయితే 20వ తారీఖున వీరు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని ఆయన్ని ఎంతో కిరాతకంగా సుత్తితో కార్ లైట్ ని పగలగొట్టి ఆ తర్వాత ఆయన తలపై కూడా సుత్తితో బాదారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం డాక్టర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భార్యనే మొత్తం కూడా భర్తను చంపేందుకు కూడా ప్లాన్ వేసింది. అయితే అధిక బరువు ఉండడం వల్ల పిల్లలు పుట్టడం లేదు అంటూ కూడా చెప్పడం ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉండడంతో జిమ్లో జాయిన్ అయితే కొంచెం బరువు తగ్గొచ్చు అనే నేపథ్యంలోనే తన జిమ్లో జాయిన్ అయ్యారు. భార్య ఫ్లోరా జిమ్లో జాయిన్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే జిమ్ ట్రైనర్ శామ్యూల్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఇక ఈ సంబంధం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక మరి ఈ వివాహేతర సంబంధం కాస్త ఇప్పుడు సొంత భర్తనే చంపేందుకు కూడా తీసుకొచ్చింది. అయితే బరువు ఉండడం వల్ల పిల్లలు పుట్టడం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. మరి ఆ నేపథ్యంలోనే బరువు తగ్గడం కోసం జిమ్లో జాయిన్ అయ్యారు భార్య. ఇక అక్కడ జిమ్ ట్రైనర్ ఎవరైతే శామ్యూల్ ఉన్నారో ఆయనతో సంబంధం వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆ సంబంధం కాస్త వివాహేతర సంబంధానికి ముదిరి ఇక వీరిద్దరూ కూడా భర్తని అడ్డు తొలగిస్తే వీరిద్దరూ ఆనందంగా గడపొచ్చు అనే నేపథ్యంలోనే ప్లాన్ వేసుకొని చంపుదామని కూడా ప్లాన్ వేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పలుసార్లు ఈ విషయం సుమంత్ రెడ్డికి తెలిసినా సరే ఎన్నోసార్లు భార్య ఫ్లోరాని మందలించారు. ఇటువంటి తప్పు మరొకసారి రిపీట్ చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. అయినా సరే ఆమె వినకపోవడంతో సహా వీరిద్దరూ కలిపి ప్లాన్ చేసి భర్తను చంపేస్తే వీరిద్దరు జీవితం బాగుంటుంది అనే నేపథ్యంలోనే వీరిద్దరు కూడా ప్లాన్ చేసి హెల్ప్ కోసం కానిస్టేబుల్ ఏఆర్ రాజును కూడా అడిగారు. అయితే వీరు ముగ్గురు కూడా ప్లాన్ చేసి సొంత భర్త అయినటువంటి సుమంత్ రెడ్డిని చంపేద్దామనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే హత్య ప్లాన్ మొత్తం కూడా తన ఫ్రెండ్ అయినటువంటి శామ్యూల్ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజుకు చెప్పాడు. ఇక రాజు ఇల్లు కట్టిస్తానని కూడా శామ్యూల్కి ఆఫర్ ఇచ్చాడు. అయితే రాజుకి ఇల్లు కట్టిస్తానని కూడా జిమ్ ట్రైనర్ శామ్యూల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే శామ్యూల్కు అడ్వాన్స్డ్గా 1,00,000 కూడా పంపించారు. ఇందులో 50,000 సుమంత్ రెడ్డిపై దాడి చేసేందుకు కత్తులు కొన్నారు. ఇంకొక 50,000 అడ్వాన్స్గా కూడా ఉంచుకున్నారు. ఇక ఈ నెల 20వ తేదీన సుమంత్పై హత్య యత్నం చేశారు. సుమంత్ రెడ్డి కారును వెంబడించి సుత్తితో కార్ లైట్ను పగలగొట్టారు నిందితులిద్దరూ కూడా. ఇక సుమంత్ కారు దిగడంతో సుత్తితో తలపై 3 సార్లు దాడి చేశారు. ఇక ఇదే నేపథ్యంలో సుమంత్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ కూడా భర్త ఎవరైతే సుమంత్ రెడ్డి అడ్డు ఉన్నాడో తనని తొలగిస్తే వీరిద్దరి జీవితం బాగుంటుంది అనే నేపథ్యంలోనే తనని అడ్డు తొలగించేందుకు కూడా వీరు ముగ్గురు కలిపి ప్లాన్ చేసి డాక్టర్ సుమంత్ రెడ్డిని హతమారుద్దాం అనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్లాన్ బెడిసి కొట్టడంతో కూడా రక్తపు మడుగులో ఉన్నాడు ఆ రోజు మొత్తం కూడా డాక్టర్ సుమంత్ రెడ్డి. చనిపోయాడు అనుకుని నిర్ధారించుకుంటూ వారిద్దరు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. శామ్యూల్ ఇంకా కానిస్టేబుల్ ఏఆర్ రాజు కూడా సుత్తితో తలపై మోదిన తర్వాత వారిద్దరూ కూడా ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆయన అదృష్టవశాత్తు బతికే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం విచారణలో ఏం తేలింది, వాళ్ళు ఏం చెప్పారు, శామ్యూల్, ఫ్లోరా ఇంకా ఏఆర్ రాజు కానిస్టేబుల్ ఏఆర్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఏసీపీతో మా ప్రతినిధి వేణు మాట్లాడారు. ఏసీపీ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వరంగల్లో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు భార్య ప్రియుడితో కలిసి మర్డర్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది? మొదటగా ప్రమాదం అని భావించినట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజంగా ఏం జరిగింది ఈ విషయం లోపల? 20వ తారీఖు రాత్రి సుమారు 9:30 గంటలకు డాక్టర్ గారని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి బట్టుపల్లి శివారులోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కొంచెం దాటిన తర్వాత తన కారుని అడ్డగించి అతన్ని కొట్టి వెళ్ళారని చెప్పేసి వారి ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన మరి మా మిల్స్ కాలనీ సిఏ గారు కేసు నమోదు చేసి మరి అన్ని కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో మనకు డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియా, అదేవిధంగా ఆమెతోని వివాహేతర సంబంధం ఉన్నటువంటి ఎర్రోల శామ్యూల్, సంగారెడ్డి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా శామ్యూల్ యొక్క మిత్రుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, ఈ ముగ్గురు కలిసి కూడా మరి ఈ డాక్టర్ గారు మరి శామ్యూల్కు ఫ్లోరా మధ్య అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి ఇతని అడ్డు తొలగించడానికి వాళ్ళ యొక్క వివాహేతర సంబంధము సాఫీగా జరగడానికి డాక్టర్ గారిని హత్య చేయాలని చెప్పేసి ఒక పథకం అల్లుతారు.
ఆ పథకంలో భాగంగానే 20వ తారీఖు డాక్టర్ గారు తన కాజీపేటలో క్లినిక్ ముగించుకొని తన ఇంటికి కడిపకొండ బట్టుపల్లి మీదుగా వచ్చే క్రమంలో మరి బట్టుపల్లి శివారులో తన కారుని వెనక వైపు సుత్తతోని డ్యామేజ్ చేయడంతో డాక్టర్ గారు ఒకేసారి కారు ఆపి బయటకు దిగి వచ్చి ఆ డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ను చూసే క్రమంలో మరి శామ్యుల్ తను పథకం ప్రకారం తెచ్చుకున్నటువంటి సుత్తతోని బలంగా మరి తలపై కొట్టడంతో డాక్టర్ గారు పడిపోయారు. వెంటనే మళ్ళీ బలంగా 2-3 సార్లు అదే సుత్తతోని కొట్టడంతో రక్త మడుగులో పడిపోవడంతో డాక్టర్ గారు చనిపోయిండు అని అనుకొని భావించి ఇద్దరు మళ్ళీ శామ్యుల్ అండ్ రాజ్ కుమార్ సేమ్ అదే బండి పైన హెల్మెట్లు ధరించి మళ్ళీ తమ బండిని యూటర్న్ తీసుకొని బట్టుపల్లి కాజీపేట మీదుగా హైదరాబాద్ నుండి సంగారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది. సో మేము అన్ని రకాల ఎవిడెన్సెస్, సీసీ కెమెరా ఫుటేజెస్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్సు, అదేవిధంగా కొంతమంది సాక్షుల యొక్క వాంగ్మూలాలను బట్టి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈరోజు ఆ ముగ్గురిని కూడా ఫ్లోరా ఎవరితోనైతే సంబంధం ఉందో శామ్యుల్ను, అదేవిధంగా రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. దీనిలో శామ్యుల్తో పాటుగా రాజు ఎంట్రీ అసలు ఎందుకు ఇవ్వడం జరిగింది, రాజుకు శామ్యుల్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయా, ఈ ముగ్గురు కలిసి కాన్స్పిరసీ చేశారని మీరు చెప్తున్నారు. నిజంగా మొదటగా మీరు ఎఫ్ఐఆర్ చేసిన దానికి ఇప్పటికే ఏమైనా సెక్షన్లు యాడ్ చేసే పరిస్థితుందా? ఇప్పుడు మనము ఎఫ్ఐఆర్ ఫస్టే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాము. ఇప్పుడు కూడా అటెంప్ట్ మర్డరే. డాక్టర్ గారు కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. సో దీంట్లో రాజ్ కుమార్కు శామ్యుల్ మధ్య అగ్రిమెంట్ ఏంటంటే, యాక్చువల్లీ బేసికల్లీ వాళ్ళు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. సంగారెడ్డిలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను శామ్యుల్ మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏంటంటే, ఒక రాజ్ కుమార్కు శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్కు ముందు ఒక 10 days ముందు ఒక 50,000 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అమౌంట్ అంతా కూడా డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరానే వాళ్లకు పంపడం జరిగింది. అమౌంట్ నేను పంపిస్తున్నాను, ఎట్లనే చేసి ఆ డబ్బును వాడుకొని డాక్టర్ గారిని ఎట్లనే చేసి లేకుండా చేసి అని చెప్పేసి ఈమెనే శామ్యుల్కు చెప్పడము, శామ్యుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా సార్ ఈ మర్డర్ అటెంప్ట్కు వివాహేతర సంబంధం కారణమా, అలాగే ఫ్లోరా మరియా కుటుంబీకుల నుంచి కూడా తన సుమంత్ రెడ్డి ఆస్తిపరుడు కాబట్టి ఆస్తి కోసం చేసినట్టు అనుమానాలు కొంత వ్యక్తం చేస్తున్నారు. సో దీంట్లో ఏమైనా క్లారిటీ ఉందా సార్? లేదండి, ఆస్తి కోసము అనేది కానే కాదు. ఇది కేవలం వివాహేతర సంబంధం మాత్రమే. ఇది దాదాపుగా ఒక 6-7 years నుంచి వీళ్ళ మధ్య జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, ఇది డాక్టర్ గారి బంధువులకు కూడా తెలుసు, అదేవిధంగా శామ్యుల్ పేరెంట్స్ కూడా తెలుసు వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. గతంలో ఎన్నోసార్లు గొడవలైన వాళ్ళను చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ వీళ్ళ పద్ధతి మార్చుకోకుండా ఆఖరికి డాక్టర్ గారిని అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అతన్ని హత్య చేయాలనేటువంటి ప్లాన్లో భాగంగా డాక్టర్ గారిని మీద దాడి చేయడం జరిగింది. నేరాలను అదుపు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ కావడము, సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నం ఏం చెప్తారు అసలు క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి కానీ మీ సూచన ఏం చేస్తారు మీ డిపార్ట్మెంట్ గారు? ఎస్ అండి, అది అన్ఫార్చునేట్లీ అతను పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి మీరు అన్నట్టుగా క్రైమ్ ప్రివెంట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత గల ఒక హెడ్ కానిస్టేబుల్ ఈ రకంగా ఒక వ్యక్తిని హత్య చేయాలి అనేటువంటి వ్యక్తితోని చేతులు కలపడము, అతనికి సహకరించడం ఇదైతే క్షమించరాని నేరమే. ఇది వాస్తవానికి ఏంటంటే ఈ కేసు ఇది బయటకు రాకపోవచ్చు, ఇది యాక్సిడెంట్ కేసుగానే పోలీసులు భావించి ఒక యాక్సిడెంట్ కేసుగానే అదే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసి అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు పట్టుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. వాస్తవానికి శామ్యుల్ ఇక్కడ కాజీపేటకు వచ్చినప్పుడు తన సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి సంగారెడ్డిలోనే పడేసి కూడా రావడం జరిగింది. తిరిగి మళ్ళీ వెళ్ళిన తర్వాతనే ఆడ ఆన్ చేయడం జరిగింది. సో పట్టుకోలేరు అనేటువంటి ఒక ధీమాతోని వాళ్ళు యాక్చువల్గా ఇది చేయడం జరిగింది. సో ఈమె ఫ్లోరా యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్ లేడీ, అకాడమిక్ సైడ్ మేము
అక్కడ కాలేజీకి వెళ్ళి ఆమె గురించి ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ఆమె అకాడమిక్ వైజ్ వెరీ ఇంటెలిజెంట్, కానీ ఆమె పద్ధతి, యాటిట్యూడు, ఆమె బుద్ధి కరెక్ట్గా లేకపోవడంతో వాస్తవానికి ఈ ఇన్సిడెంట్కు, ఈ ఘోరానికి దారితీసిందండి. మొత్తంగా క్రైమ్ ప్రివెన్షన్ కోసం సార్ ఆ ఏరియా కూడా కొంత నిర్మానుష్య ప్రాంతం. నిజంగా ఇప్పుడైనా ఆమె పెట్రోలింగ్ కానీ పెంచడం కానీ, సీసీ కెమెరా ఏర్పడడం కానీ మీ తరపున, మీ శాఖ తరపున చేస్తారా? ఆల్రెడీ ఇప్పుడు మా ఒక్క పోలీస్ స్టేషన్ ఉండే మా ఇంటర్సెప్టర్ ఉంటుంది, మా పెట్రో వెహికల్ ఉంటుంది, అదేవిధంగా 3 బ్లూ కోట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం కనీసానికి మనకు ఏ టైంలో అయినా మినిమం 10 మంది తిరుగుతూ ఉంటారు. సో ఈ ఉరుసుగుట్ట, బట్టుపల్లి ఏరియాలో కూడా మా పెట్రోలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా కూడా ఇంటెన్సిఫై చేస్తాం, అట్లాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ప్రియుడితో కలిసి ఫ్లోరా మరియానే భర్తను అడ్డు తొలగించేందుకు ప్రయత్నం చేయడం, అదేవిధంగా సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు, క్రైమ్ నుంచి తప్పించుకునేందుకు శామ్యూల్ తన స్నేహితుడు రాజ్ కుమార్ను ఇన్వాల్వ్ చేయడం, మొత్తంగా ఎట్టకేళ్లకు ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు అయితే చివరకు కేసును ఛేదించారు. ఇక క్రైమ్ చేయాలనుకున్నా ఎట్లు తప్పించుకోలేరంటూ కూడా వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి కేసులో ఈ షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే భర్తను చంపేందుకు కూడా భార్య ఫ్లోరా స్కెచ్ వేసింది. ప్రియుడు శామ్యూల్ కు సుఫారీ ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ చేశారు. అయితే బరువు ఎక్కువ ఉండడంతో ఇంట్లో కుటుంబ సభ్యులంతా సుమంత్ రెడ్డి భార్యకు చెప్పుకొచ్చారు. జిమ్కి వెళ్ళి కొంచెం తగ్గితే పిల్లలు పుడతారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో జిమ్కి వెళ్ళింది బరువు తగ్గడానికి. అక్కడ జిమ్ ట్రైనర్ అయినటువంటి శామ్యూల్ పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఈ సంబంధం ఇప్పుడు సొంత భర్త సుమంత్ రెడ్డిని చంపడం వరకు కూడా వచ్చింది. ఇక ఇదే నేపథ్యంలో శామ్యూల్ ఇంకా ఫ్లోరా ఇద్దరూ కలిపి రాజు అనే శామ్యూల్ స్నేహితుడైనటువంటి కానిస్టేబుల్ ఏకే రాజుని సహాయం అడిగారు. ఇక ఈ నేపథ్యంలో ఆయనకి ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామంటూ కూడా శామ్యూల్ రాజుకి చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిపి సుమంత్ రెడ్డిని హతమారుద్దామనుకున్నారు. ఇక ముగ్గురు కలిపి ప్లాన్ చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న సుమంత్ రెడ్డిపై కూడా దాడికి చేశారు. ఏకే రాజు అలానే శామ్యూల్ ఇద్దరు కూడా సుమంత్ రెడ్డి కారులో వెళ్తున్న ఆయన్ని కారు హెడ్ లైట్ పగలగొట్టి అలానే కారులోంచి బయటకు వచ్చినట్టే కూడా తలపై సుత్తితో 3 సార్లు కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుమంత్ రెడ్డిని చూసి ఖచ్చితంగా మరణించే ఉంటాడు అని అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆయన అదృష్టవశాత్తు చనిపోలేదు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటూ కూడా సుమంత్ రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మొత్తం కూడా కర్త కర్మ క్రియ మొత్తం కూడా భార్యగానే కూడా తెలిసింది. ఆవిడే ప్లాన్ చేసి మరి భర్తను అడ్డు తొలగిస్తే వీరి వివాహేతర సంబంధానికి ఎటువంటి అడ్డు ఉండదు అని ప్లాన్ చేసుకొని మరి ఇటువంటి మర్డర్ ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వరంగల్ డాక్టర్ పై దాడి కేసులో ఈ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం శామ్యూల్ అలానే జిమ్ ట్రైనర్ శామ్యూల్ అలానే భార్య ఫ్లోరా మరియా ఇక హెల్ప్ చేసిన కానిస్టేబుల్ ఏకే రాజు ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని కూడా ఏం జరిగింది, అసలు ఏం చేశారని అడిగి కూడా విచారించారు. ప్రస్తుతం వారి ముగ్గురిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే బరువు తగ్గడం కోసమే, పిల్లలు పుట్టడం లేదు అన్నందుకు బరువు తగ్గడం కోసం ఇంట్లో వాళ్ళంతా కూడా ఫ్లోరాని జిమ్లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇదే నేపథ్యంలో ఆమె బరువు తగ్గి పిల్లల్ని కందామనే నేపథ్యంలోనే జిమ్లో జాయిన్ అయ్యారు. అక్కడ జిమ్ ట్రైనర్ అయినటువంటి శామ్యూల్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఇక ఈ వివాహేతర సంబంధం సొంత భర్త అయినటువంటి డాక్టర్ సుమంత్ రెడ్డినే చంపే వరకు కూడా వచ్చింది. తను అడ్డు లేకపోతే వీరిద్దరూ కూడా ఆనందంగా ఉండొచ్చు అనే నేపథ్యంలోనే ఆయన్ని చంపుదామనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శామ్యూల్ ఫ్రెండ్ అయినటువంటి కానిస్టేబుల్ ఏకే రాజుని కూడా హెల్ప్ తీసుకున్నారు. ఆయనకు ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ₹1,00,000 కూడా శామ్యూల్ ట్రాన్స్ఫర్ చేశాడు.
అయితే 50,000తో కత్తులు కొని మరొక 50,000 కింద అడ్వాన్స్డ్గా ఉంచుకున్నారు. ఇక ఈ మనీ మొత్తం కూడా ఇంకా మనీ ఇస్తాము, అలానే రాజుకి శామ్యూల్ ఇల్లు కూడా కట్టిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో మొత్తం ఫ్లోరా, శామ్యూల్, రాజు ముగ్గురు నిందితుల్ని కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే కొన్ని రోజుల పాటు కూడా సంగారెడ్డిలో ఉన్న భార్యాభర్తలు బరువు తగ్గడం కోసం జిమ్కి వెళ్ళింది ఫ్లోరా. అక్కడ జిమ్ ట్రైనర్ శామ్యూల్తో వివాహిత సంబంధం పెట్టుకుంది. ఇక విషయం తెలిసిన భార్యను చాలాసార్లు సుమంత్ రెడ్డి మందలిస్తూనే వచ్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని కూడా ఫ్లోరా మరియా స్కెచ్ వేసింది. హత్య ప్లాన్ తన ఫ్రెండ్ అయినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ రాజుకి శామ్యూల్ చెప్పుకొచ్చాడు. రాజుకు ఇల్లు కట్టిస్తారని కూడా శామ్యూల్ మాటిచ్చాడు. శామ్యూల్కు 1,00,000 పంపించింది ఫ్లోరా. అలానే 50,000తో కత్తులు కొనుగోలు చేసి అలానే మరొక 50,000 అడ్వాన్స్గా కూడా ఉంచుకోమని చెప్పారు. ఇక ఈ నెల 20వ తేదీన సుమంత్ పై హత్య యత్నం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో సుమంత్ రెడ్డి కారును వెంబడించి ఇంటికి వెళ్తున్న సుమంత్ రెడ్డి కారును వెంబడించి కార్ లైట్ ని పగలగొట్టి కారులోంచి బయటికి రాగానే సుమంత్ రెడ్డి తలపై కూడా సుత్తితో 3 సార్లు కొట్టారు. అయితే రక్తపు మడుగులో ఉన్న సుమంత్ రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకొని రాజు అలానే శామ్యూల్ కూడా వెనుతిరిగారు. కానీ అదృష్టవశాత్తు ఆయన చనిపోలేదు. కానీ ప్రస్తుతం సుమంత్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ కూడా ఆయనకి చికిత్స అందిస్తున్న వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఎంత దారుణంగా దారితీస్తున్నాయో కూడా ఇదొక నిదర్శనమనే చెప్పుకోవాలి. పిల్లల కోసం బరువు తగ్గడానికి జిమ్కి వెళ్ళిన భార్య అక్కడ జిమ్ ట్రైనర్తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ రోజున సొంత భర్తనే హతమార్చడానికి ప్లాన్ వేసింది. ఇక ఇది ఎంతో దారుణమనే చెప్పుకోవాలి. వరంగల్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం డాక్టర్ సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ కూడా ఆయనకి చికిత్స అందిస్తున్న వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. పిల్లలు లేనందువల్ల కొంచెం బరువు తగ్గితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అంటూ కూడా సుమంత్ రెడ్డి అలానే భార్య ఫ్లోరా వీరిద్దరు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇదే ఈ ప్లాన్ తోటే తను జిమ్కి కూడా వెళ్ళింది. జిమ్కి వెళ్ళిన దగ్గర జిమ్ ట్రైనర్ ఒకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ఈ వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఆ వివాహేతర సంబంధం కాస్త సొంత భర్త అయినటువంటి డాక్టర్ సుమంత్ రెడ్డినే హతమార్చడానికి దాకా తీసుకొచ్చింది. అయితే వీరిద్దరికీ కూడా కానిస్టేబుల్ ఏకే రాజు కూడా హెల్ప్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో కానిస్టేబుల్ ఏకే రాజు, శామ్యూల్ అలానే తన భార్య అయినటువంటి ఫ్లోరా మరియా కూడా ఉన్నారు. ఇక ఇదే అంశంపై ఏసీపీ కూడా మాట్లాడారు. ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసలు ఏం జరిగింది, వారు ముగ్గురు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడింది, ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడింది అని కూడా ఇవన్నీ కూడా విచారణ జరిగి ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 9:30 డాక్టర్ సుమంత్ రెడ్డి గారు బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియాకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఈమె డాక్టర్ గారి వైఫ్ మరియా కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని
ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్క నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీని షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటారు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యుల్కు 1 లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో 50,000 రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది. మిగతా 50,000 రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుత్తెలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ అనుకున్న ప్రకారము 20వ తారీఖు రాజ్ కుమార్ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన సంగారెడ్డి నుంచి బయలుదేరి కాజీపేటకు వస్తారు. కాజీపేటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు క్లినిక్లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకుంటారు. దాని తర్వాత జనరల్గా డాక్టర్ గారు కాజీపేట నుంచి తన రెసిడెన్స్ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర అపార్ట్మెంట్కు కడిపికొండ బట్టుపల్లి మీదుగా ప్రతిరోజు వస్తూ ఉంటారు. సో ఆ రూటును వీళ్ళు తెలుసుకొని ఒక అనువైనటువంటి ప్లేస్ను ముందుగానే వీళ్ళు రకీ చేసి బట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ స్కూల్ తర్వాత కొద్దిగా అక్కడ డార్క్నెస్ అనేటువంటిది ఉంటుంది. అక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరు చూడరు అని చెప్పేసి ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సుమారు 9 గంటలకు 9:15 డాక్టర్ గారు తన క్లినిక్ ముగించుకొని మరి కాజీపేట నుంచి వయా బాపూజీ నగర్ కడిపికొండ బట్టుపల్లి మీదుగా మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన దాన్ని ఫాలో అవ్వుకుంటూ మరి బట్టుపల్లి దాటిన తర్వాత బండిని కొంచెం ఓవర్టేక్ చేస్తూ తాము తెచ్చుకున్నటువంటి ఒక సుత్తెతోని ఆ కారు వెనుక ఉన్నటువంటి లైట్ని బ్రేక్ చేస్తారు. దాంతో ఏదైనా సమ్ యాక్సిడెంట్ జరిగిందనుకొని డాక్టర్ గారు కారుని ఆపి దిగి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఏరియాను చూసేటువంటి క్రమంలో మరి శామ్యుల్ తను తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తెతోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు
108 అంబులెన్స్ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి యశోద హాస్పిటల్కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉన్నది. సో ఈరోజు ఈ యొక్క నేరస్తులు తాము ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మరి తీసుకొని వెళ్ళి మరి ఏదైనా అడ్వకేట్ ద్వారా కోర్టులో లొంగిపోవాలి అనేటువంటి ప్లాన్తోనే ఈరోజు ఇక్కడికి వరంగల్కు రాగా మా సిఏ గారు పక్కా సమాచారంతో మరి వారి ముగ్గురిని కూడా ఈరోజు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అదేవిధంగా నేరానికి వాడినటువంటి సుత్తె, అదేవిధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపడం జరుగుతూ ఉన్నది. ఈ కేసు దర్యాప్తులో మాకు మా సిఐ ఎస్ఐలే కాకుండా మాకు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా మా సిపి గారి ఆదేశాలతోని, అదేవిధంగా మా యొక్క సిపి ఆఫీస్లో ఉన్నటువంటి మాకు టెక్ ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ కేసును మేము ఛేదించడం జరిగింది. దానికి సిపి గారు కూడా అందరినీ సారు అభినందించడం జరిగింది. ఇప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత డాక్టర్ గారిని కొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన 2 హెల్మెట్లు ధరించి అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బట్టుపల్లి కడుపుకొండ మీదుగా హైదరాబాద్ నుంచి వాళ్ళు సంగారెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళ ఐడెంటిటీని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించి రైట్ ఫ్రమ్ కాజీపేట విష్ణుపురి క్లినిక్ నుండి కూడా హెల్మెట్లతోనే వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫాలో అవ్వడం జరిగింది. కరెక్ట్గా ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ దాటిన తర్వాత బండిని దాంతో సుత్తితో కొట్టి ఆపి డాక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అండి, మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మేము ఈ డాక్టర్ గారి బంధువులతోని వారి యొక్క వాంగ్మూలాలను తీసుకున్న తర్వాత వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా మేము కొంత టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా దీంట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్లలో క్లియర్గా మాకు క్లినిక్ నుండి బయలుదేరినప్పటి నుండి మనకు కడుపుకొండ బ్రిడ్జ్, తర్వాత బట్టుపల్లి, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, దాని తర్వాత అక్కడ అటాక్ చేసిన తర్వాత యూటర్న్ తీసుకునేటువంటిది, రిటర్న్ వెళ్ళేటువంటిది కూడా మనకు అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఫుటేజ్లలో కవర్ అయింది. ఇద్దరి ఈక్వల్లీ ఇంట్రెస్ట్ ఉన్నది దీంట్లో అతని యొక్క వైఫ్ సుమారు ఒక 15 రోజుల క్రితం ఒక 1 lakh రూపీస్ కూడా శామ్యుల్కు పంపడం జరుగుతుంది. ఎట్లయినా చేసి అతన్ని అడ్డు తొలగియాలి, నువ్వు ఏదైనా చేసి అతన్ని చంపాలి అని చెప్పేసి డాక్టర్ గారి వైఫ్ కొంత అమౌంట్ కూడా ఇతనికి పంపడం జరిగింది. సో అట్లేం లేదండి, పక్కా ఇది మనకు కోర్టులో అన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నీ కూడా అడ్మిసిబుల్. ఇవి మనము మనుషులు ఏదైనా వాంగ్మూలాన్ని మార్చొచ్చేమలే కానీ టెక్నాలజీ ఏదైతే ఇవి మార్చలేరు కదా. అది అయితే ఇప్పుడు దీంట్లో ఏదైతే రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ ప్రజెంట్ సైబరాబాద్ ఏఆర్లో పనిచేస్తున్నారో అతనికి ఏంటంటే మొన్న 15 రోజుల క్రితం 50,000 ఇవ్వడమే కాకుండా అతనికి ఒక ఇల్లు కూడా నిర్మించి ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మధ్య ఒప్పందం. అది అతను 3 days లీవ్ పెట్టిండండి. 3 days లీవ్ పెట్టి ఇదే పని మీద అనుకున్న ప్రకారము వచ్చారు. అట్లేం లేదు, అది పెద్ద ఇష్యూ కాదండి. అది అంటే యాక్చువల్గా అట్లా అది పెద్ద విషయం కాదు. అది అంటే యాక్చువల్గా 3 పోలీస్ స్టేషన్ బార్డర్లో అవడంతో అక్కడ దాని గురించి ఏం లేదు. యాక్చువల్గా అక్కడ ఇన్సిడెంట్ అయిన వెంటనే కూడా 3 స్టేషన్ల సిబ్బంది రష్ అయ్యారు. దానికంటే ముందే సివిలియన్స్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. చేస్తాం అది మళ్ళీ డైవర్స్ గురించి ఆమె అడిగింది, కానీ డాక్టర్ గారు డైవర్స్ యాక్చువల్గా ఇవ్వలేదు. సో అది కూడా ఒక రీజన్ దీంట్లో.